శిశువు గర్భంలో ప్రవేశించాక పడే బాధలు అనేకం ఉన్నాయి. మన గతంలో చెప్పుకున్నాం కనుక విస్తారంగా చెప్పను. ఇలాగా ఆ భయంకరమైన గర్భనరకంలో ఆ స్త్రీ యొక్క గర్భకోశంలో ఉన్నటువంటి రకరకాల శారీరక స్థితులు బట్టి ఏర్పడే వేడిమి, దుర్గంధములు, మాలిన్యములు, వీటన్నిటి మధ్య అతడు ఉంటూ చాలా బాధపడుతూ, పైగా సుకుమారమైన అంగ నిర్మాణ దశ నుంచి వేదనలు ఉంటూ ఉంటాయి. సుకుమారమైన అంగ నిర్మాణం జరిగిన తర్వాత అకల్ప స్వంగ చేష్టాయాం శకుంత ఇవ పంజరే, మొత్తం అవయవాల నిర్మాణం జరిగిన దశలో, అంటే సుమారు సప్తమ మాసం మొదలైన స్థితుల్లో అంగచేష్టకి అవకాశం లేకుండా పంజరంలో చిలకలాగా దానిలో బంధింపబడతాడు సుమా. తత్ర లబ్ధస్మృతి దైవాత్ కర్మ జన్మశతోద్భవం, అక్కడ లబ్ధస్మృతి అంటే ఇదివరకుడు జన్మల స్మరణ కలుగుతుందట ఆ స్థితిలో. అంటే వాడు అందులో కూర్చున్న పోస్చర్ బట్టి, అప్పుడు వాడి తల ఉన్న స్థితి బట్టి వాడి గత జన్మలు జ్ఞాపకం వస్తాయి. ఆ స్థితిలో ప్రతివాడికి ఈ స్థితి తప్పదు. గర్భంలో ఈ సప్తమాష్టమ మాస సంధ్యా సమయం సంధిలో ఈ స్థితి వస్తుంది. అదొక ఆసనం వాడికి గర్భంలో పడుతుంది. ఆసన స్థితిలో స్మృతి వస్తుందిట. ఏది? లబ్ధస్మృతి దైవాత్ కర్మ జన్మ శతోద్భవం, ఇదివరకటి జన్మలలోని కర్మస్మృతిలోకి వస్తుంది. వచ్చి స్మరం దీర్ఘం అనుచ్ఛ్వాసం శర్మ కిం నామ విందతే, ఒక్కసారి అది గుర్తుకొచ్చి భయంకరమైన నిట్టూర్పు విడిస్తాట. విడిచి అనుకుంటాట ఏమని? ఇక్కడ అతడు యొక్క వేదన చెప్తున్నాడు. ఇక్కడ నేను నా బతుకు ఎలా అయిందంటే, ఈ భయంకరమైన గర్భంలో ఈ విన్మూత్ర మాంస మల మయమైనటువంటి ఈ స్థితిలో ఇక్కడ ఉంటూ నేను కూడా క్రిమిలాగే ఉన్నాను కదా అనుకుంటాట, బాధపడతాడు. మలినమైనటువంటి ఉదర గర్భంలో నా పరిస్థితి ఇలా ఉందే అనుకుంటూ ఆరభ్య సప్తమాన్మాసాన్ లబ్ధబోధోపి వేపిత, సప్తమ మాసాలు ఇలా జరుగుతూ వణికిపోతాట గతం తలంచుకొని. అప్పుడు అనుకుంటాడు, ఈ జన్మ మాత్రం నేను జాగ్రత్తగా సార్థకం చేసుకుంటాను. మనం సాధారణంగా ఒక్కొక్క రోజు ఏవైనా రోగాలు వచ్చినప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకున్న రోజు మాత్రం రిపోర్ట్స్ ఏవి బాగాలేవండి, వాల్యూస్ భయంకరంగా ఉంటే రేపటి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అప్పుడు అనుకుంటాడు. మరొక వారం 10 రోజుల తర్వాత మామూలే. ఇక్కడ ఎలాగో అక్కడ కూడా గర్భంలో ఉన్నప్పుడు అలాగే అనుకుంటాడు, ఈ జన్మైనా సరే జాగ్రత్తగా ఉంటాను అని. శ్రీపతిం జగదాధారం అశుభక్షయకారకం వ్రజామి శరణం విష్ణుం శరణాగత వత్సలం, ఈ జన్మలోనైనా నేను హరిని శరణు పెడతాను. ఏమని ఇన్ని పాపాలు చేసావు కదా, హరిని శరణ పెడితే తీరిపోతాయని తీరిపోతాయి. ఎన్ని పాపాలు చేసినా శరణ పెడితే రక్షిస్తాడు. ఆ ధైర్యం వాడికి తెలుసు అనమాట. అందుకు అనుకుంటాడు, త్వన్మాయా మోహితో దేహే తథా పుత్ర కళత్రకే అహం మమాభిమానేన గతోహం నాథ సంస్కృతిం. ఇంతవరకు ఆ విష్ణువు యొక్క మాయ చేత అహం మమ అనేటువంటి నేను నాది అనే మోహంలో పడ్డాను. చూసారా, ఇంత చేసిన దానికి కారణం ఆయన మాయిట. కనుక ఆయన యొక్క మాయ చేత తన్మాయామోహిత మోహితుణ్ణై దేహే పుత్రకళత్రకే, దేహమునందు పుత్రకళత్రాదుల యందు అహం మమాభిమానేన, దేహము యందు అహం అనే అభిమానము, పుత్రకళత్రాదులందు మమ అభిమానం, ఈ రెండుటి చేత నేను ఈ సంస్కృతిలో అంటే ఈ సంసారంలో పడి తిరుగుతున్నాను. అంతేగాని ఎప్పుడూ కూడా నేను తెలిసి ఇది పాపమని తెలిసినా విడిచిపెట్టకుండా ఉండలేకపోయాను, ఇది పుణ్యమని తెలిసినా చేయలేకపోయాను. యది యోన్యా ప్రముచ్యేహం తస్మరిష్యే పదంతవా, ఇప్పుడు ఈ గర్భంలోంచి బయటకు వచ్చేస్తే మాత్రం నిన్ను స్మరిస్తాను తప్పకుండా అని హరితో అని. అసలు బయటికి రావడం ఎందుకు, ఇక్కడ చచ్చిపోతే బెటర్ కదా అనుకుంటాట ఆ సమయంలో. ఇది కూడా ఆ మాటలు చూడండి. నచ నిర్గంతుమిచ్చామి, నచ నిర్గంతుమిచ్చామి, ఇప్పుడు బయటకు రావాలన్న కోరిక లేదు, మరేమవుతావు, ఇందులోనే పోతే బాగుండు, ఇందులో పోతే అసలు ఏ బాధ లేదు కదా అని ఆ జఠరాగ్నితో బాధపడుతూ అంటాడు ఇక్కడ. ఈ విధంగా ఏవం కృతమతి గర్భే దశమాస్యస్తు వన్ ఋషి. ఈ విధంగా అనుకున్నాక 9 మాసంలో పూర్తయి 10వ మాసం ప్రవేశించిన తర్వాత వీడు కూర్చుందామన్నా అక్కడ కూర్చోలేడు, దాచిపెట్టుకుందామన్నా ఆవిడ దాచిపెట్టలేదు, ఎవరో తోస్తారు లోపల నుంచి. ఆ తోసే శక్తి, ఆ ఈశ్వర శక్తి, ఇన్ని విశేషాలు చూడండి. అక్కడ జీవుడు పడడం ఒక యోగం, ఆ రూపకల్పన వీడి చేతిలో లేదు. కడుపులో మోసే తల్లి మమాన అభిమానం పెట్టుకోగలదు, కానీ ఆవిడ కూడా రూపం ఇవ్వదు. ఇచ్చిన రూపాన్ని మోస్తోంది కానీ రూపం ఇచ్చి మోయట్లేదు ఆవిడ, గుర్తుపెట్టుకోండి. కనుక రూపకర్తలు ఎవరు? నువ్వా? మనం కూడా చెక్కుకోలేదు ఈ రూపాన్ని లోపల కూర్చొని. ఆలోచిస్తే తెలిసిపోతుంది, పురాణం దాకా అక్కర్లేదు. అది కూడా మనం చెయ్యం. ఆలోచన రేకెత్తిస్తుంది పురాణం, అందుకే అదంటే భయం. ఏం చేస్తున్నాం చూడండి, ఎవరిచ్చారు రూపం, ఎవరు కల్పించారు, తన లోపల తోస్తున్నది ఏమిటి? సర్వం ప్రకృతి వశం, ప్రకృతి ఈశ్వర వశం. అది ఒక్కడు తెలుసుకుంటే అహం అనే అభిమానం ఎక్కడ మిగులుతుందో మీరు ఆలోచించుకోండి. ఆ ప్రకృతి వశమైనటువంటి ఆ ప్రసూతి సూతికా వాయువులు ప్రేరేపిస్తాయట. సూతికా వాయు ప్రేరణ చేత కింద పడతాడు వాడు. పడిన తర్వాత మళ్ళీ రోరూయుత గతే జ్ఞానే విపరీతం గతింగత, ఇదివరకు గర్భంలో ఆ పొజిషన్లో ఉన్నప్పుడు వచ్చిన జ్ఞానం కాస్త ఎగిరిపోతుంది బయటకు వచ్చిన తర్వాత.
ఆ వచ్చిన తర్వాత అహం మమ మొదలైపోతుంది. చుట్టూ దేంతో తిరుగుతామో దాంతో తన్మయం చెందడం సహజం, అంతే కదా. ఇదివరకు అంతసేపు అక్కడున్నాడు కనుక దాని గురించి ఆలోచించి బయటకు వచ్చాక మామూలే ఆ స్థితిలోకి వెళ్ళిపోతాడు సుమా.